మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఇందులో మనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుకున్న పేరు ఏమిటి ధ్యానం చేస్తున్నాం. మనం దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. దేవుని ప్రణాళిక ఓ ప్రత్యేక ఉందని నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఎందుకంటే లోకాన్ని, మానవులను ప్రేమించిన దేవుడు లోకమంతా, మనుషులంతా పరిపూర్ణులు కావాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి పంపించారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఒకటి. మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన పేరు ఒకటేమో వాక్యము అని నేర్చుకున్నాం. రెండోది ఆయన పేరు పరలోకపు రాజు అని నేర్చుకున్నాం. మూడోది ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యం? ఏం జరుగుతుందో మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మా తర్వాత భాగానికి వెళ్దాం. ఎందుకు ఆశ్చర్యం అంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం. దాని గురించి మనం ధ్యానం చేశాం. ఆయన పుట్టుక చాలా శ్రేష్టమైంది. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన కన్యకకు జన్మించాలని ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు 950 సంవత్సరాల క్రితము ఆ ప్రణాళిక, ఆ ప్రవచనం చేయటం జరిగింది. దాని ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధమైన కన్యక గర్భములో జన్మించి ప్రవచనాన్ని నెరవేర్చారని అది అందరికీ ఆశ్చర్యం వేసింది. లోకమంతటికి, సర్వమానవాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుడు కదా, మీ దేవుడు గొప్పవాడు కదా, రాజు కదా, అయితే ఎందుకు స్త్రీ కన్య మరియకు జన్మించాడు అని అనేక రకాలుగా విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ దేవుని చిత్తం నెరవేర్చబడాలి కనుక అక్కడ జరిగింది. రెండోది ఆయన పుట్టినప్పుడు మార్గంలో పుట్టాడు అని నేర్చుకున్నాం. యేసు ప్రభుని సత్రం నిరాకరించింది. సత్రములోనో పాకలోనో యేసు ప్రభుల వారు జన్మించలేదు అని నేర్చుకున్నాం. ఎక్కడ జన్మించాడో వివరంగా మనకి తెలియచేయబడింది. అప్పుడు యేసు ప్రభుల వారు మూడోది పొత్తి గుడ్డలతో చుట్టారు అని రాయబడింది. ఎందుకు పొత్తి గుడ్డలు చుట్టబడ్డాయి అని చూస్తే, ఒకటి తగ్గింపుకి, రెండు యేసు క్రీస్తు ప్రభుల వారి మరణానికి గుర్తుగా ఉన్నట్లుగా ఆ అంశంలో ధ్యానం చేశాం. నాలుగోది ఎందుకు పశువుల పాకలో పెట్టాడు, పశువుల పాకలో పెట్టారు, అది లోకానికి ఆశ్చర్యం, అది జన్మాశ్చర్యం. ఆ పుట్టుకలో ఈ 3 భాగాలు ఉన్నాయి కాబట్టి 3 ఆశ్చర్యమే. పాకలో పుట్టడమా లేక తొట్టిలో పెట్టారు దేవుణ్ణి, రాజుని, పరిశుద్ధ సర్వ సృష్టి కర్తను ఆయన తీసుకుపోయి పశువుల తొట్టిలో పెట్టారు అంటే ఎందుకు పెట్టబడింది, దాని విలువేమిటో వరుస క్రమంలో ధ్యానం చేసే మనం. ఇది ఆయన యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఆశ్చర్యం. రెండోది ఆయన బోధనలో ఉన్న ఆశ్చర్యం. యేసు ప్రభుల వారు బోధించడం ప్రారంభించారు. యేసు ప్రభు సువార్తను ప్రకటించే దినం ప్రారంభమైంది. బాప్తిస్మం పొందారు, బయటకు వచ్చారు, సాతాను జయించారు, సాతాను ఓడించారు. ఆయన ఎందుకు వచ్చారో, దేని కొరకు పరలోకం నుంచి భూలోకానికి పంపించబడ్డారో అది గ్రహించి ఆయన వచ్చిన పనిని ప్రారంభించాడు. ఏంటి ఆ పని అంటే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, బీదలకు సువార్త ప్రకటించాలి. పేదలంటే ఆత్మీయంగా పేదవారు, ప్రార్థనలో పేదవారు, ఆత్మీయ జీవితంలో పేదవారు. ఈ భూలోకంలో మనుషులందరూ యేసు ప్రభు లేకుండా ఉన్నవారు ఆత్మీయ స్థితి పేదగా ఉంది. అలాంటి వారికి సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. ఏమని ప్రకటించాడు సువార్త? ఆయన ప్రకటిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే శాస్త్రులకి, పరిచయులకు ఆశ్చర్యం వేసను. ఏంటి బోధ?
ఎక్కడిది ఈ బోధ? మర్మయుక్తంగా ఉంది. ఆయనకి 50 ఏళ్ళు కూడా లేవు కదా, ఏంటి బోధ చేస్తాడు ఈయన? ఎందుకు ఈ బోధ? ఎక్కడిది జ్ఞానం అని అడిగారు. దేవుడి ఉద్దేశంలో అతనికి అర్థం కాకపోవచ్చు అని నేర్చుకున్నాం. వారి మాట్లాడుతున్నప్పుడు అధికారంతో మాట్లాడాడు, అధికారంతో బోధించాడు. ఏంటి ఆయనకున్న అధికారం? ఎందుకు అలా బోధించాడు అంటే ఆయన బోధలో ఆశ్చర్యం. అనేక మందిని, శాస్త్రుల్ని, పరిచయుల్ని, శుద్ధకాయల్ని, ప్రధాన యాజకుల్ని ఆ సభలో అంటే ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడిరి. దేనికోసం? యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటే, బోధిస్తుంటే, ప్రతి అంతరంగాలకి కదిలిపోతుంటే, అంతరంగంలో గుచ్చుకుంటూ ఉంటే వారు విమర్శ చేయటమే కాకుండా ఆశ్చర్యపడిరి. ఎక్కడిది బోధ? ఏంటి బోధ అంటే ఆయన దేవుడు, రాజు, ఆశ్చర్యకరుడు, భూలోకానికి వచ్చాడు, భూలోకం అంత క్షేమం కావాలి ఆయనకి. అందుకని అధికారంతో ఆయన బోధించాడు అని మనం నేర్చుకున్నాం. అయితే అసలు ఏం బోధించాడు ఆయన? ఏం బోధించాడో నేర్చుకున్నాం మనం. ఏం బోధించామంటే ఒకటి మారు మనసు, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందాలి మీరు అని చెప్పాడు. ఏ మారు మనసు లేదా? బైబిల్ చెప్పింది ప్రపంచ క్రైస్తవులో మారు మనసే లేదు. అంద నటన మారు మనసు, వరుసల మారు మనసు లేదు, మారు మనసు లేకుండా ఉన్నారు అని దేవుడు చెప్పాడు. మనుషులందరూ మారు మనసు పొందేవయ్యా మేము అంటే వారి మారు మనసు కరెక్ట్ కాదు. బాహ్యంగా మారారు, అంతరంగ మార్చబడలేదు. అంతరంగ పాపం, ద్వేషం, లోక సంపద, చెడుతనమంతా అంతరంగంలో ఉంది. అందుకని నిజమైన మారు మనసు లేదు. యేసయ్య అన్నాడు, ఇప్పుడైనా పరలోక రాజ్యము సమీపంగా ఉంది. నేను వచ్చాను, పరలోక రాజ్యం నేనున్నాను, పరలోకం నాది, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరలోకం దిగొచ్చాను నేను, ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి. కనుక మీరందరూ మారు మనసు పొందాలి, అది నిజంగా ఉండాలి. నీ మారు మనసు డూప్లికేట్గా ఉండకూడదు, నీ మారు మనసు డూప్లికేట్గా ఉండకూడదు. మనుషుల కోసం మారొద్దు, లోకం కోసం మారొద్దు. నిన్ను కన్న తండ్రి యేసు క్రీస్తు ప్రభువును కలిగి పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించంటే నీ మారు మనసు నిజంగా ఉండాలి. నిజమైన మారు మనసు ఉన్నవాడు ఎప్పుడు పాపం చేయలేడు. నిజమైన మారు మనసు కలిగి ఉంటే దేవుడికి వేరుగా జీవించలేడు. సో నువ్వు జీవిస్తున్నావంటే నీ మారు మనసు నిజమైంది కాదని యేసు ప్రభు వారు ఒక్కడి నుంచి చెప్పాడు. అందుకని ఆయన బోధ ఏంటంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక మారు మనస్సు పొందండి చెప్పాడు. రెండోది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మీరందరూ ఇరుకు ద్వారమున ప్రవేశించండి, దానికోసం పోరాటం చేయండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. మీరు పరలోకం కావాలా? పరలోకం కావాలంటే, నేనుండే స్థలంలో ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఇరుకు ద్వారంలో కూడా ప్రవేశించండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించకు పోరాటం చేయండి, పోరాడండి అని ఆయన బోధించాడు. నిన్నటి కాలంలో నిన్నటి దాన్ని ధ్యానం చేసే మన జీవితాల్లో యేసు ప్రభు కావాలి. యేసయ్య అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అన్ని ఆశ్చర్యమే, ఆయన బోధ ఆశ్చర్యంగా ఉంది. ఈ రాత్రి ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. ఆయన బోధలో మూడో భాగం ఏంటంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, పరలోకం ప్రవేశించాలి మీరు. అది నా ఉద్దేశం. అందుకే వచ్చాను నేను. లోకం నశించిపోతుంది, లోకం నాశనం అయిపోతుంది. నశించిపోయే లోకాన్ని నేను రక్షించాలి. అందుకే నా తండ్రి నన్ను పరలోక మహిమలో నుంచి భూలోకంలో నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా దేవుడు నన్ను భూలోకానికి పంపించాడు. నా కాన్సెప్ట్ లేదా నా ఉద్దేశం, నా ప్రణాళిక ఏంటంటే లోకం అంతా మార్పు చెందాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆయా భాషలో మాట్లాడేవారు, ఆ జాతుల వారు ఎవరైనా సరే ఎవరు మిగలకుండా అందరూ అందులో ప్రవేశించాలి. యేసయ్య అన్నాడు, మీరందరూ ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. అందులో ప్రవేశించడానికి కొంతమందే ప్లాన్ చేస్తున్నారు అన్నాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి
కొంతమందే ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతున్నారు. అంటే మిగిలిన వారు విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నారు అని, విశాలమైన మార్గంలో సాగిపోతున్నారని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఆయనే బోధించిన విషయం ఇదే. కనుక మనము కూడా క్రిస్మస్ పండుగ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఈ పండుగ ఉద్దేశం ఏమిటంటే 30 రోజులు గుళ్ళో కూర్చుని లేచిపోవడం కోసం కాదు. ఈ 30 రోజులు ఆలోచించాలి. నేను ఇరుకు ద్వారంలో ప్రవేశించే జీవితం కలిగి ఉన్నాను. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి నేను పోరాటం చేస్తున్నాను, జయం కలిగి ఉన్నాను, అందులో ప్రవేశించే స్థాయికి చేరుకున్నాను నేనని అనుకుని అందులో ప్రవేశించే జీవితాన్ని కలిగి ఉంటేనే నీ జీవితంలో క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీలోనికి వస్తే, నీతో ఉంటే, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యంలో ఇరుకు ద్వారంలో ప్రవేశించి ప్రభువుతో కూడా నిత్యముందుగా కానీ లేఖనాల్లో రాయబడి ఉంది. ఈరోజు 3వ భాగంలో పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఆయన బోధలో 3వ విషయం అంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, అందులో ప్రవేశించాలి మీరు. ఎవరయ్యా? ఒకరేమో మారు మనస్సు పొందాలి, రెండేమో ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, మూడో చెప్పాడు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఎవరయ్యా మరి? ప్రపంచం అంతా ఏం చేస్తుందయ్యా? ప్రపంచం అంతా ఏమంటుందంటే పరలోకం కావాలయ్యా, నాకు పరలోకం కావాలి, నాకు మంచిది. మరి ఏం చేస్తున్నావు నీవు? ఏం చేస్తున్నావు అంటే ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావయ్యా. నీ ప్రభు అనేది పెదవులతో కదా. ఎస్ అన్నాడు, వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, పెదవులతో ప్రార్థన చేస్తున్నారు. మరి ఏంటయ్యా? నా హృదయం త్రంగి ముందే నాది అనబడే వారి హృదయం నాది. నా హృదయము ఎక్కడో తాళం వేయబడింది, మూత వేయబడింది, బంధించబడింది. దానికి సాతాను అధికారిగా ఉన్నాడు. అందుకని పెదాలతో ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో ప్రార్థన చేస్తున్నారు. కోటాని కోటి క్రైస్తవులు ఈరోజు చూడండి, నెలంతా శిష్యులు అనేక స్థలాలు, 1000 కోట్ల జనాంగం క్రిస్మస్ ధ్యానం చేస్తున్నారు. హృదయాలు మూసేసి హృదయం తెరవబడకుండా, వాక్యమే లేకుండా, లోపల అంతరంగం తెరవబడకుండా, అంతరంగంలో యేసుక్రీస్తు ప్రభుల వరకు స్థానమే లేకుండా పెదాలతో ప్రార్థన, పెదాలతో పాటలు, పెదాలతో దేవుని స్తుతించి కనపరుస్తూ ఉన్నారు. అందుకే యేసయ్యన్నాడు, పెదవులతో ప్రార్థన చేయొద్దు. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఎందుకయ్యో? నేను పిలుస్తున్నాం కదా, నీతో మాట్లాడుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, నీ బిడ్డలం కదా, ప్రతిరోజు ఏడుస్తున్నాం కదా, అంగలారుస్తున్నాం కదా ప్రభు. ఎందుకయ్యా అంటే ఆయన అన్నాడు, హృదయంతరంగము తెరవబడుకోకుండా నాభి సూత్రములో నుంచి నువ్వు ప్రార్థన చేయాలి, అంతరంగము తెరవబడాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. మరి పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని చెయ్యాలి. మీరు పరలోకం కావాలా? క్రిస్మస్ ధ్యానంలో పాల్గొన్నావు నీవు, ఈ పండుగ యేసయ్య కావాలా? యేసయ్యను కలిసి ఉండాలా? నీ ఇంట్లో సంతోష క్రిస్మస్ జరగాల అంటే నువ్వు పెదాలతో ప్రార్థన చేయటం కాదు. ఏమంటా? ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ పరలోకమందుండు నా తండ్రి చిత్తము చెయ్యవాడే. నా తండ్రి నాకు చెప్పాడు, అబ్బాయి నా కుమారుడు ఇక్కడే ఉండొద్దయ్యా, నువ్వు నాకు చిత్తం ఉందయ్యా, ప్రజలందరూ, మనుషులందరూ, మానవులందరూ నా చిత్త ప్రకారం జీవించాలయ్యా, నువ్వు వెళ్ళి ఆ మాట వారికి చెప్పయ్యా. ప్రజలారా, పెదాలతో ప్రార్థన చేస్తున్న జనులారా వినండి, నేను పరలోకంలో నుంచి భూలోకానికి నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా, కృప సత్య సంపూర్ణుడుగా నేను దిగొచ్చి మెచ్చుకొచ్చాను. నేను ఎందుకయ్యా వచ్చావయ్యా నువ్వు అంటే ఆయన అన్నాడు, మీరు అందరూ పెదాలతో ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, ఇక ఆపేయాలి ఇక మీరు, దాన్ని ఆపేయాలి. మీరు ఏం చేయమంటావయ్యా? ఏం చెయ్యాలి అంటే
ఏంటా ప్రభువా ప్రభువా పిలవటం మానేసి నా తండ్రి చిత్తాన్ని చేయండి, నా తండ్రి చిత్తాన్ని జరిగించండి. ఏంటయ్యా మీ తండ్రి చిత్తం? మీ తండ్రి చిత్తం ఏంటి? అక్కడ ఏంటి మీ తండ్రి దేవుని తండ్రి చిత్తం ఏంటి? ఆయన వచ్చి అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, మరి నా తండ్రి చిత్తం ప్రకారం చెయ్యివాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అందుకే ఆ మాట చెప్పటాకే నేను మనిషిగా మారాను, ఆ మాట చెప్పటాకే నేను కన్య మరియ గర్భంలో జన్మించాను, ఆ మాట చెప్పటానికే నేను భూలోకంలో కుమారుడిగా అవతరించాను. వచ్చి నేను చెబుతున్నాను, వినండి. ఏమిటంటే ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఒకవేళ 2024 సంవత్సరం డిసెంబరు వరకు 14వ తారీఖు వరకు ఇప్పుడు దాకా నీవు ప్రభువా ప్రభువా అని పెదాలతో గనపరుస్తూ ఉంటే, పెదాలతో ప్రార్థిస్తూ ఉంటే నీకు పరలోక రాజ్యం రాదు. మరి పరలోకం కావాలి కదా. ఈ ప్రార్థనలు ఎందుకంటే పరలోక రాజ్యం ప్రవేశించడానికే. అలా చేయాలంటే, అది రావాలంటే, అది పొందాలంటే నిజంగా నీవు తండ్రి చిత్తం చెయ్యాలి అన్నాడు. అసలు తండ్రి చిత్తం ఏంటయ్యా? తండ్రి చిత్తం ఏంటి? ఏం చేయమంటే మమ్మల్ని? మీ తండ్రి చిత్తం ఏంటయ్యా అంటే ఆయన చెప్పాడు, నా తండ్రి చిత్తం ఏంటంటే మనుషులందరూ పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలి. 1వ దశలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 చదువుదాం. మీలో ప్రతివాడును దేవుని ఎర్రగని అన్ని జనుల వలె కాక కామాభిలాషి కాదు, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘట్టమును కాపాడుకొనుటయే దేవుని చిత్తం. అక్కడ 2 నిమిషాలు ఉంటాయి. అది 2 భాగాలది, చదవట్లా. మీలో ప్రతి వాడును దేవుని ఎర్రగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకున్నట్టు వలనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో నీకు పరలోకం కావాలంటే తండ్రి చిత్తం చేయాలి. తండ్రి చిత్తం ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అక్కడ మాటది, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధమైన కన్యకు జన్మించాను, నేను పరలోక పరిశుద్ధం. మళ్ళీ చెప్తున్నా, పరలోక పరిశుద్ధం అది అందులో ప్రవేశించాలేమో. కాబట్టి నేను పరిశుద్ధం, నా సింహాసనం పరిశుద్ధం. అందుకని పరిశుద్ధమైన కన్య మరియమ్మను ఎన్నుకొని ఆమె ద్వారా నేను భూలోకానికి దిగొచ్చాను. నేను పరిశుద్ధం. కానీ నేను పరిశుద్ధం కాబట్టి నా రాజ్యంలో ప్రవేశించే నా ప్రజలందరూ, మనుషులందరూ నాలాగే ఉండాలి, నాలాగే ఉండాలి, ఒరిజినల్గా ఉండాలి. ఆచారంగా ఉండకూడదు, డూప్లికేట్గా ఉండకూడదు, నిజంగా ఉండాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధిగా ఉండాలి. మీరు పరిశుద్ధిగా ఉండటమే దేవుని చిత్తం. తండ్రి చిత్తం ఏంటంటే మనుషులందరూ పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలనేది తండ్రి చిత్తం. అలా ఉండండి. పెదాలతో మానేయండి, పెదాల ప్రార్థన మానేయండి, పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధంగా ఉండుటే తండ్రి చిత్తము. నా తండ్రి చిత్తం చెయ్యాలి మీరు. నేను వచ్చాను, నేను దేవుని కుమారుడే, దేవుండే అయినా నా తండ్రి నాకు ఎలాంటి పని అప్పగించాడో ఆ తండ్రి చిత్తాన్నే నేను చేస్తున్నా. ఒకరోజు యేసు ప్రభుల వారు ఒక స్థలంలో కూర్చుని బోధ చేస్తామన్నాడు. అక్కడికి మరియమ్మ యేసేపు పిల్లలు వచ్చారు. వాళ్ళు అడిగారు, అయ్యా ఇదిగో మీ అమ్మ, ఇదిగో మీ నాన్న వచ్చారంటే యేసయ్య అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు, ఎవరయ్యా నా తల్లి తండ్రి ఎవరంటే ఎవరైతే నా తండ్రి చిత్తం చేస్తారో, నా తండ్రి చిత్త ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి నా తండ్రి. మరి ఇప్పుడు నీవు అంత గట్టిగా వేసే బోధ చేస్తే
మనము తండ్రి చిత్తం చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా తండ్రి చిత్తం ఏమిటంటే ఒకటి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి అన్నాడు. రెండోది చెప్పాడు తండ్రి చిత్తం ఏంటంటే నీ ఘట్టమును నువ్వు కాపాడుకోవాలి. ఘట్టం అంటే ఇది దీనేమంటారు? ఘట్టము అంటారు. ఈ ఘట్టాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి నువ్వు. ఇది పాడు చేసి లోన బాగుండి ఇది పాడైపోతే కుదరదు. ఇది బాగుండాలా, ఈ ఘట్టం బాగుండాలా, అంతరంగం బాగుండాలి. ఆయన అన్నాడు పరిశుద్ధంగా ఉండంటూ దేవుని చిత్తం అన్నాడు. రెండోది నీ ఈ ఘట్టమును లేక దేహాన్ని, ఈ శరీరాన్ని కాపాడాలి. ఎందుకయ్యా కాబట్టి దీని మీద సాతాను దాడి చేయకూడదు. ఈ శరీరం ఈ ఘట్టము నాదయ్యా, ఈ ఘట్టములో దాన్ని జాగ్రత్తగా కాపాడాలి మీరు. ఎందుకయ్యా ఘట్టాన్ని కాపాడాలి అంటే అన్నాడు ఈ మంటి ఘట్టముల్లో మహిమ ఐశ్వర్యముతో నింపాను నేను. అందుకని నా మహిమ ఐశ్వర్యము మీ మంటి ఘట్టాలు ఉంది కాబట్టి ఈ ఘట్టాన్ని కాపాడాలి మీరు. పరిశుద్ధంగా ఉంచడం కాక దానికి ఎలాంటి హాని కరగకుండా దేహము కూడా ఘట్టము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అదే అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4:7 చూద్దాం. 2 కొరింథీ 4:7 టైం అయిపోతుంది. 2 కొరింథీ 4:7 కాగా దేవుని మంటి ఘట్టములలో మహిమైశ్వర్యముతో దేవుడు మమ్మల్ని నింపాడయ్యా. అందుకని ఈ లోపల ఏముంది అమ్మా? ఈ లోపల ఏముందంట? మహిమైశ్వర్యం ఉంది మన ఘట్టాల్లో, ఈ దేహములో. అది ఉంది కాబట్టి లోన పరిశుద్ధమైన దేవుడు మహిమైశ్వర్యం ఉంది కాబట్టి ఈ ఘట్టాన్ని కాపాడాలి. నువ్వు దాన్ని పాడు చేయకూడదు. అది తండ్రి చిత్తం, దాన్ని నెరవేర్చాలి మీరు. ప్రభువారు పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ పరలోకమందుండు నా తండ్రి చిత్తము చెయ్యువాడే. అంటే తండ్రి చిత్తం ఏమిటాయంటే ఒకటి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అదే క్రిస్మస్. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన పండుగ ఇది. ఈ పండుగలో నీ పరిశుద్ధంగా ఉండి పండుగ చేయాలి. రచ్చరచ్చగా ఉండి చెడ్డగా ఉండి పండుగ చేస్తే పండుగ దీవెనకి రాదు. అందుకని మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండోది నీ ఘట్టాన్ని కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్త పరచుకోవాలి. ప్రతిరోజు దేహాన్ని ఘట్టాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకొని కాపాడుకుంటే ప్రభువు చిత్తమని తండ్రి చిత్తమని అక్కడ రాయబడింది. మూడోది ఏం చేయాలంటే నీవు పరిపూర్ణ రక్షణ పొందిన వారుగా ఉండాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మాట 4 చదువుదాం. 4-5 చదువు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని అంటే అర్థమేంటి? దేవుని చిత్తమై ఉంది. ఇష్టపడుతున్నాను నేను. ఎలా? మనుషులందరూ రక్షణ పొందాలని. ఇక్కడ చాలా ఇదే యేసయ్య చెప్పిన బాధ. మరి యేసయ్య బాధ వినాలి మనం. యేసయ్య బాధకు ఆశ్చర్యం ఎందుకు వేసిందయ్యా? ఆయన బాధలో ఎందుకు ఆశ్చర్యం అంటే ఆయన సూటిగా మాట్లాడాడు, సూటిగా హెచ్చరించాడు యేసయ్య. అది వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే నువ్వు పరలోకం కావాలో మార్మనసు పొందు, పరలోకం కావాలా ఇరుకు ద్వారంలో ప్రవేశించు, పరలోకం కావాలా తండ్రి చిత్తాన్ని చెయ్యి. తండ్రి చిత్తము ఏమిటి అంటే ఒకటి పరిశుద్ధంగా ఉండాలి, 2 తన ఘట్టమును కాపాడుకుంటూ ఉండాలి, 3వది మనుషులందరూ సంపూర్ణ రక్షణ వేరు సంపూరక్షణ వేరు. బైబిల్ రెండుకి తేడా ఉంటుంది. బైబిల్లో రాసి ఉంటుంది. రక్షణ వేరు, సంపూర్ణ రక్షణ వేరు. సంపూర్ణ రక్షణ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. ఈ రక్షణలో 6. రెండోది ఒకటే రక్షణ,
రెండోది సంపూర్ణ రక్షణ. ఈ సంపూర్ణ రక్షణ కలిగి ఉండాలి మనం. దేవుని చిత్తం ఏంటంటే మనుషులందరూ సంపూర్ణ రక్షణ కలిగిన వారికి ఉండండి. మీరు మనుషులందరూ ఒక్కరు కాదండి, జాతి మతము కులము భేదము లేకుండా మానవులందరూ సంపూర్ణ రక్షణ పొందిన వారుగా ఉండటే దేవుని చిత్తం. సంపూర్ణ రక్షణ పొందకుండా దేవుని చిత్తాన్ని చేయకుండా ఉంటే నీకు పరలోక రాజ్యము రానే రాదు. అది యేసయ్య బోధ. ఇలాంటి బోధ చేస్తుంటే ఆశ్చర్యం ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఏందో ఆశ్చర్యం అంటే ఆయన బోధ ఆశ్చర్యం. సూటిగా మాట్లాడేసయ్యా, హెచ్చరించాడేసయ్యా. శాస్త్రునికి ఆశ్చర్యంగా ఉంది, యూదా జాతికి ఆశ్చర్యంగా ఉంది, సమాజ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనసులు రొచ్చుకున్నారు. కానీ యేసయ్య అన్నాడు, కొంతమంది అన్నారు ఆయన బోధ అధికారంగా ఉందయ్యో, స్వచ్ఛంగా ఉందయ్యో, ఇది ఈ సంగతి మాకు తెలియదయ్యో, తెలియక మేము ఆచారంగా ఉండవయ్యా, మేము తెలియక మేము అలవాటుగా జీవిస్తున్నామయ్యా, మేము తెలియకే మేము పరిశుద్ధత లేకుండా రక్షణ లేకుండా ఘట్టాన్ని కాపాడుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం మేము. ఇప్పుడే యేసుక్రీస్తు బోధ నా కన్నులు తెరిపించింది. అలా ఉండాలని చెప్పాడు ఆయన అని నేర్చుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ బోధలో మనం ఏం నేర్చుకుందామంటే యేసయ్య బోధలో నువ్వు కూడా పరలోక రాజ్యంలో సంబంధిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఒకటి పరిశుద్ధంగా ఉండాలి, 2 ఘట్టాన్ని కాపాడుకోవాలి, 3 పరిపూర్ణ రక్షణ కలిగి ఉండాలి, 4 దేవుని మాటకు లోబడి బండ మీద ఇల్లు కట్టుకోవాలి. అక్కడ ముగించాడు ఆయన. ఆ బోధలో 4 విషయాలు మనం ఏం చెప్పాము, యేసుక్రీస్తు బోధలో 9 విషయాలు, 9 భాగాలు అని చెప్పాను నేను. 9లో 3 మాట్లాడే మనం. అక్కడేం ముగించి అక్కడ ముగించండి యేసుప్రభువారు, మీరు నా మాట వినాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఘట్టాన్ని కాపాడుకోవాలి, రక్షణ కలిగి ఉండాలి, నా మాట విని బండ మీద ఇల్లు కట్టుకోవారికి ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశిస్తావు. టైం అయిపోయింది. ప్రార్థన. మా తండ్రి నీ పాదములోకి వందనాలు. పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రం. గడిచిన దినములలో నీ ప్రేమలో కాచి కాపాడారు. ఈ వారమంతా ప్రభువా ఆశ్చర్యకరుడు అంశం మీద మాట్లాడుతూ వచ్చాం తండ్రి. మరొక మంగళవారం నుంచి మరొక అంశంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏది మాట్లాడాలో ఏది కావాలో మాకు నేర్పించండి. ఈ వారమంతా విన్న వాక్యాన్ని నీ బిడ్డల ప్రభువా వారి జీవితాల్లోకి అన్వయించుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఈ క్రిస్మస్ ధ్యానాల్లో ప్రభువా మా అందరి జీవితాల్లో పరిపూర్ణ రక్షణ, పరిపూర్ణ పరిశుద్ధత, పరిపూర్ణ ఆత్మస్థితి కలిగి మేము జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాయ్యా. ఈ ఉదయ కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. చిన్నవారు, యవనులు, పిల్లలు, పెద్దవారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అనేక మంది స్థలంలో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో ప్రతి కుటుంబానికి వారికి ప్రకారంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయ్యా. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామములు మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయండి. కష్టపడి పరిపాట్లు చేస్తున్న వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, వారి పనుల్లో తోడుగా ఉండండి. రోజంతా బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి దీవించి బలపరిచి మీ సేవలో వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.